నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా భారతీ న్యూస్ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా ఆసుపత్రిలో మారని వైద్యుల తీరుతో చర్యలకు ఉపక్రమించిన వైద్య ఉన్నతాధికారులు. గత 3 రోజుల క్రితం జరిగిన ఘటనతో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ పై వేటు. పిల్లల వైద్యులు శ్రీనివాస్ను సూపరింటెండెంట్గా నియమించిన సర్కార్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్యే. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం జరిగిన అమానవీయ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులను స్పందించేలా చేసింది. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ పై వేటు పడింది. ఆమె స్థానంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు శ్రీనివాస్ను ప్రభుత్వం నియమించింది. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొంతకాలంగా జరుగుతున్న నిర్లక్ష్య వైద్యంపై నిత్యం వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వరుస కథనాలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆసుపత్రిని తనిఖీ చేయగా సూపరింటెండెంట్ వ్యవహార శైలిని తప్పుపడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆమెపై ఫిర్యాదులు, ఆరోపణలు అనేక ఉండటంతో తీరు మార్చుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సూచించినట్లు సమాచారం. ఇంత జరిగినా ఆసుపత్రిలో మార్పు రావటం లేదన్న ఘటనకు 2 రోజుల క్రితం జరిగిన ఓ అమానవీయ ఘటనగా చెప్పుకోవచ్చు. తన భార్యకు ఫిట్స్ రావటంతో రాత్రి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తే కనీసం రోగిని పరీక్షించేవారు కరువయ్యారు. చివరకు రోగిని ఆసుపత్రి ఆవరణ ముందు నుంచే స్ట్రెచ్చర్లో తీసుకువద్దామనుకుంటే చివరకు స్ట్రెచ్చర్ కూడా అందుబాటులో లేని దుస్థితి. భర్తని ఫిట్స్తో బాధపడుతున్న భార్యను భుజాలపై మోసుకొచ్చిన తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. సర్కారు ఆసుపత్రిలో ఇంత రాద్ధాంతం జరుగుతుంటే తనకేమీ పట్టనట్టు తరువాతి రోజు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ తన ఛాంబర్లో బర్త్డే వేడుకలను నిర్వహించడంతో వైద్యులు, సిబ్బంది శుభాకాంక్షలు చెప్పడానికి క్యూ కట్టారు. దీంతో రోగులకు సహాయకులుగా ఉన్నవారు తమ ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో తెలియక నానా అవస్థలు పడ్డారు. ఈ అమానవీయ ఘటన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులను స్పందించేలా చేసింది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ను సస్పెండ్ చేశారు. ఆమె స్థానంలో పిల్లల వైద్య నిపుణులు శ్రీనివాస్ను సూపరింటెండెంట్గా నియమించారు. ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో శ్రీ గోదా రంగనాథ కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. గోదాదేవి కళ్యాణంతో పరమ పవిత్రమైన ధనుర్మాసం ముగుస్తోందని ఆచార్యులు సంపత్ కుమారాచార్య తెలిపారు. రూరల్ నియోజకవర్గం మోపాల్ మండలం నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో భోగి పండుగను పురస్కరించుకుని శ్రీ గోదా రంగనాథ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది.
సోమవారం నాడు జరిగిన శ్రీ గోదా రంగనాథ కళ్యాణంతో పరమ పవిత్రమైన ధనుర్మాసం ముగుస్తోందని ఆచార్యులు సంపత్ కుమారాచార్య తెలిపారు. గోదాదేవి ఎంతో నిష్ఠతో శ్రీవ్రతం చేసి రంగనాథుడిని కళ్యాణమాడి వారిలో లీనమైందని తెలిపారు. ధనుర్మాసంలో తిరుప్పావై పఠనం మనకు వైకుంఠనాథుడిని హృదయానికి చేరువ చేస్తోందని అన్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు గ్రామస్తులు మరియు చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఆలయం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రోహిత్ కుమారాచార్య, విజయస్వామి, ఆలయ ధర్మకర్తలు శ్రీమాన్ నరసింహారెడ్డి దంపతులు, నర్సారెడ్డి రమేష్, నరాల సుధాకర్ దంపతులు, మురళి, సాయిలు తదితరులు పాల్గొన్నారు. గోవిందా 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 గోవిందా. తెలుగు ప్రజలకు సంక్రాంతి విశిష్టమైన పండుగని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ పండుగతో పల్లెలు ఎంతో సందడిగా ఉండి ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తారని చెప్పారు. సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద నిర్వహించిన భోగి సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు భోగి పండ్లు పోయటంతో పాటు ముగ్గులు వేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టత ఉందని అన్నారు. ప్రజలు సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని ఆమె కోరారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మార్కెట్ సముదాయాలు సందడిగా మారాయి. సంక్రాంతి పండుగల్లో ప్రత్యేకంగా భావించే నోముల కొనుగోళ్లతో మార్కెట్ కళకళలాడింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మార్కెట్ సముదాయాలు కొనుగోళ్లతో కిటకిటలాడాయి. ఈ పండుగలో ప్రత్యేకంగా భావించే నోములతో మార్కెట్ కళకళలాడింది. భక్తులు పెద్ద ఎత్తున నోములు కొనుగోలు చేశారు. పండుగల్లో ముఖ్యమైన రోజుగా భావించే భోగి పండుగ రోజున నోములను పెట్టి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో మహిళలు నోచుకునే నోములను కొనుగోలు చేసుకున్నారు. భోగి పండుగ కావడంతో పిల్లలకు బోడ పండ్లతో ముఖ్యమైన నేరపండ్లు, జీడి పండ్లు కొనుగోలు చేశారు. భోగి పండుగ రోజు కావటంతో పిల్లలకు, చిన్నారులకు భోగి పండ్లు పోసి వారిని ఆశీర్వదించారు. అందమైన రంగులను కొనుగోలు చేసి ఇంటి వాకిళ్ల ముందు కనువిందు చేసే రంగవల్లులను తీర్చిదిద్దారు. సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది గాలిపటాల వ్యాపారం జోరుగా సాగింది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా పతంగుల షాపుల వద్ద కొనుగోలు చేసేందుకు తరలి వచ్చారు. ఈసారి మార్కెట్లో చైనా మాంజాలు అమ్మకాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ యంత్రాంగం చెప్పడంతో లోకల్ మాంజాపైనే కొనుగోలుదారులు ఎక్కువ ఆసక్తి చూపారు. పండుగ 3 రోజులలో పతంగులు, మాంజాలకు వ్యాపారం జోరుగా సాగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని గంజ్, నెహ్రూ పార్క్, కుమార్ గల్లీ, కంటేశ్వర్, సుభాష్ నగర్, వినాయక్ నగర్, నామ్దేవాడ తదితర ప్రాంతాల్లో దుకాణ సముదాయాల వద్ద సందడి నెలకొంది. నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో
ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కాగా శ్రీ గోదా రంగనాథుల స్వామివారి కళ్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోదాదేవి రంగనాథులు పూలమాలలతో నృత్యాలు, పూలబంతిని భక్తులు పోటీపడి అందుకుంటూ ఆనందోత్సాహాల మధ్య కళ్యాణోత్సవాన్ని తిలకించారు. జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా శ్రీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం కమనీయంగా నిర్వహించారు. సాక్షాత్తు భూదేవి గోదాదేవిగా జన్మించి 30 రోజుల పాటు ధనుర్మాస వ్రతం ఆచరించి శ్రీకృష్ణ పరమాత్ముని వివాహం చేసుకున్న శుభ సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ పూజారి తెలిపారు. ప్రతి ఏటా ఈ దేవాలయంలో ఈ ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆలయ ఈవో వేణు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వేద మంత్రాలు, కళ్యాణ వైభవాన్ని వివరిస్తూ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండువగా జరిపించారు. గోదాదేవి రంగనాథ కళ్యాణం అనంతరం గోదాదేవి రంగనాథులు పూలమాలలతో చేసే నృత్యాలు, అందరినీ గోదాదేవి రంగనాథులకు సమర్పించే పూలబంతితో భక్తులు ఒకరికి విసురుకుంటూ ఎంతో ఆనందోత్సాహాల మధ్య కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని భక్తులేగాక వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి భక్తి ప్రపత్తులు చాటారు. దీంతో ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతా అవగాహనలో భాగంగా ఆటోలలో డ్రైవర్కు ఇరువైపులా అదనపు సీట్లను తొలగించే ప్రక్రియకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ బోధన్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఎస్ఐ చంద్రమోహన్, రహమతుల్లా సిబ్బంది ట్రాఫిక్ నియమాలపైన ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ మాట్లాడుతూ అదనపు ప్యాసింజర్స్ని కూర్చోనివ్వద్దని, డ్రైవర్స్కు ఇరువైపులా అదనపు సీట్స్ పైన ప్రయాణికులను అనుమతించవద్దని అన్నారు. ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, డ్రైవర్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఊపర్ బాక్స్ ఆటోలలో ఉంచే సౌండ్ పొల్యూషన్ కలిగించవద్దని ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం 20 ఆటోలలో డ్రైవర్కు ఇరువైపులా అదనపు సీట్లు తొలగించి మరొక్కసారి ప్యాసింజర్స్ని డ్రైవర్స్ ప్రక్కన అనుమతించరాదని హెచ్చరించారు. లేని ఎడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పలు గ్రామాలలో భోగి పండుగను పురస్కరించుకొని భోగి మంటలు వేశారు. అనంతరం ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సారంగపూర్ చక్కెర కర్మాగారం ఆవరణలో గల శ్రీ కోదండ రామాలయంలో ఉదయం భోగి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించి భోగి మంటలను వేశారు. అనంతరం శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు నెహ్రూ నగర్, రామ్నగర్, సారంగపూర్ ప్రజలు శ్రీ సీతారాముల పూజా కార్యక్రమాలలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్. తెలంగాణలో మొట్టమొదటిసారి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే పల్లె ప్రకృతి వనాలను సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో కళావిహీనంగా మారుతున్నాయి. ప్రకృతి వనాల పట్ల శ్రద్ధ వహించి పిచ్చి మొక్కలను తొలగించి బాగు చేయించాలని స్థానికులు కోరారు. సిరికొండ మండలంలోని ప్రకృతి వనాలను ప్రత్యేక అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్న వనాలు 4 ఏళ్ల క్రిందట ప్రతి గ్రామానికి తమ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఏర్పాటు చేసింది. అధికారుల అలసత్వం, పర్యవేక్షణ లేకపోవడంతో పల్లె ప్రకృతి వనాలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచుల పాలనలో పల్లె ప్రకృతి వనాలను అందంగా తీర్చిదిద్దారు. సర్పంచుల పాలన ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన వచ్చిన నాటి నుండి నేటి వరకు పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. మండలంలో 30 గ్రామ పంచాయతీలున్నాయి. పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. సగానికి పైగా గ్రామాల్లో కళావిహీనంగా కనిపిస్తున్నాయి. పిచ్చి మొక్కలతో కొన్ని నిండిన చెట్లు, ఫెన్సింగ్ లేక వనాలు దర్శనమిస్తున్నాయి. వనాలపై అధికారులు దృష్టి సారించి పర్యవేక్షణ చేసి సుందరంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. సుందరంగా తీర్చిదిద్దితే ఆహ్లాదకరమైన వాతావరణం అందుతోందని ప్రజలు కోరుతున్నారు. శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే నగర మేయర్ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. నగరంలోని వర్ని రోడ్, సాయినగర్ ఫేజ్ 3లో గల శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో శ్రీ గోదాదేవి సమేత రంగనాయక స్వామి కళ్యాణోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకులు ఘనంగా శ్రీ గోదాదేవి రంగనాథ కళ్యాణోత్సవాన్ని మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ హాజరై కళ్యాణోత్సవాన్ని తిలకించి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే, నగర మేయర్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, భూదేవి గోదాదేవిగా జన్మించి 30 రోజుల పాటు ధనుర్మాస వ్రతం ఆచరించి శ్రీకృష్ణ పరమాత్ముని వివాహం చేసుకున్న శుభ సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారని అన్నారు. కళ్యాణోత్సవం అనంతరం శ్రీ గోదాదేవి రంగనాథులు పూలమాలలతో చేసిన నృత్యాలు,
పూల బంతితో భక్తులు ఆడిన ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నగర మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణాన్ని తిలకించడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. అనంతరం శ్రీ గోదాదేవి రంగనాథ ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు సైతం మొక్కులు తీర్చుకొని తమ కోరికలు నెరవేర్చాలని కోరుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడపరాదని జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ సేఫ్టీ ఇంజనీర్ యోగేష్ తివారీ సూచించారు. వాహనాలు నడిపేవారు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ద్వారా ప్రమాదాల బారి నుండి తప్పించుకోవచ్చని ఆయన తెలిపారు. బాన్సువాడ పట్టణంలో జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ వారి ఆధ్వర్యంలో సేఫ్టీ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సేఫ్టీ ఇంజనీర్ యోగేష్ తివారీ మాట్లాడుతూ ఈ నెల 11 నుండి 17 వరకు వివిధ ప్రాంతాలలోని కూడళ్లలో వాహనదారులకు చైతన్యవంతం చేస్తామని అన్నారు. ఈ నెల 11 నుండి 17 వరకు వివిధ ప్రాంతాలలోని రహదారులపై ట్రాఫిక్లో వాహనదారులతో మాట్లాడుతూ సేఫ్టీకి సంబంధించిన పలు సూచనలు చేయటం జరిగిందని అన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడపకూడదని, తప్పకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు ట్రాఫిక్ సిబ్బంది, సాయిలు తదితరులు పాల్గొన్నారు. सेफ्टी अवेयरनेस ये अभी 11 जनवरी से 17 जनवरी के बीच में सड़क सुरक्षा सप्ताह मनाया जा रहा है, जो एनएच की तरफ से ये प्रोग्राम किया जा रहा है. जगह जगह पब्लिक को प्लस बस स्टैंड, सिग्नल्स, जितने भी ड्राइवर्स हैं या वाहन चालक हैं वो वाहन समझदारी से चलाएं. उनको अवेयरनेस के लिए हेलमेट राइडर्स यूज करें, जिससे कोई दुर्घटना अगर होता भी है तो बचा जा सके. और सीट बेल्ट का हम यूज करें, ओवर स्पीड ना चलें. कई चीज़ों पर जो है हम लोग बात कर रहे हैं वाहन चालक से या पब्लिक से या पब्लिक अवेयरनेस में हम लोग काम कर रहे हैं. గల్ఫ్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుడికి యాప్ లీగల్ సర్వీసెస్ సంస్థ నష్టపరిహారం అందజేసింది. అందుకు బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు యాప్ లీగల్ సర్వీసెస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా జాగిర్యాల గ్రామానికి చెందిన గద్దల రాజుకు 2022 డిసెంబర్ 27వ తేదీన షార్జాలో రోడ్డు ప్రమాదం జరిగింది. షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలోని అనధికార స్థలంలో రోడ్డు దాటుతుండగా పాకిస్తాన్కు చెందిన వాహనదారుడు ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే గద్దల రాజును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆయన మృతి చెందాడు. మరణించిన గద్దల రాజుపై అనధికార రహదారి దాటినందుకు అభియోగం మోపడం ద్వారా కేసును అక్కడి కోర్టు కొట్టివేసింది. ఆ సమయంలోనే గద్దల రాజ బంధువులు యాప్ లీగల్ సర్వీసెస్ సీఈఓకు కేసును అప్పగించారు. రోడ్డు దాటుతున్న పాదాచారులను పట్టించుకోకుండా వాహనం నడిపిన పాకిస్తానీ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యాప్ లీగల్ సర్వీసెస్ న్యాయవాదులు కోర్టులో కేసు నమోదు చేశారు. దీంతో షార్జా కోర్టులో తిరిగి కేసు నమోదు చేయటం వల్ల యాప్ లీగల్ సర్వీసెస్ న్యాయవాదులు చేసిన కృషి ఫలించింది. దీంతో కోర్టు తీర్పుతో నష్టపరిహారం లభించింది. 2022 में शारजा में गाड़ी एक्सीडेंट हो गया था और तेलंगाना निजामाबाद का आदमी है, उसका नाम है गड्डाला राजा गंगाराम. जब ये एक्सीडेंट हो गया था ये टाइम में इसको जो कोर्ट ने केस बंद कर दिया था, इसलिए कि ये पेडेस्ट्रियन क्रॉसिंग्स में नहीं गया था, किधर से आदमी लोग नहीं जा सकता है उसमें से गया है. इसका बाद इसका रिलेटिव जो है उसका नाम है राजा गंगा राजा ना हमारे साथ आ गया है. हम लोग को केस दिया है. हम लोग अभी 55 लाख इंडियन रुपीस इसका जो लीगल एस जो है हम लोग अभी दे चुका है.
బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామాలను తన శక్తివంతం లేకుండా మరింత అభివృద్ధి చేస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సంక్రాంతి పండుగ మీ కుటుంబాల్లో ఆనందం నింపాలని ఆకాంక్షించారు. బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండల కేంద్రంలో 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభం మరియు స్వామివారి పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన గ్రామస్తులకు వేడిసి ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 40 లక్షలతో నిర్మించిన నూతన కళ్యాణ మండపం మరియు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మెండోరా గ్రామంలో కోట్ల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు. ఇక ముందు కూడా తన శక్తి మేరకు గ్రామానికి అభివృద్ధి పనులు చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సంక్రాంతి మీ కుటుంబాల్లో వెలుగులు నింపాలని, మీ అందరికీ విజయాలు చేకూర్చాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఒడ్డాడ్పల్లి గ్రామానికి చెందిన దడ్డు కీర్తన ఆల్ ఇండియా నేషనల్ సాఫ్ట్ బాల్లో గోల్డ్ మెడల్ సాధించింది. విజేత కీర్తనను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం ఒడ్యాట్పల్లి గ్రామానికి చెందిన దుడ్డు గంగాధర్, దుడ్డు సవితల కుమార్తె కీర్తన జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో దుడ్డు కీర్తనను గ్రామ పెద్దలు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ రామడుల్ల ప్రవీణ్, ఒడ్డేటమ్మ మాజీ చైర్మన్ బడుగు సత్యం, గ్రామ కమిటీ సభ్యులు, కార్యదర్శి దుకాణ మోహన్ ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన తమ గ్రామానికి చెందిన దుడ్డు కీర్తన చదువుతో పాటు క్రీడలలో రాణిస్తూ విజయాలు సాధించడం సంతోషమని అన్నారు. గ్రామానికి మంచి పేరు తెచ్చిన కీర్తనను గ్రామ ప్రజలు అభినందించారు. ఇంకా అనేక విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పారు. అనంతరం కేక్ కట్ చేసి తినిపించారు. ఈ సన్మాన కార్యక్రమంలో వార్డు మెంబర్ చింతల మోహన్, ఇందూరు వడ్డెన్న, గ్రామ ప్రజలు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. సంక్రాంతి పండుగ అంటేనే 3 రోజుల ముచ్చటైన పండుగ అని మొదటి రోజున భోగి పండుగగా జరుపుకుంటారు. ఈ భోగి పర్వదినం రోజున ప్రతి ఇంటి ముంగిళ్లలో అందమైన రంగవల్లులు, మహిళామణులు, యువతులు, చిన్నారులు తమకు నచ్చిన ముగ్గులను రంగవల్లులతో, రంగురంగులతో అద్ది ప్రతిభను చాటుకుంటారు. అయితే పాశ్చాత్య సంస్కృతికి అలపడుతున్న ప్రస్తుత కాలంలో నగరంలోని గంగాస్థాన్ 1లో ఓ అపార్ట్మెంట్లో నివాసముండే గౌతమ్ రెడ్డి, మేఘనల కుమార్తెలు అన్విత, ఆర్వీలు భోగి సందర్భంగా అపార్ట్మెంట్ కల్చర్కు భిన్నంగా ఉదయమే లేచి ఆ ఇద్దరు చిన్నారులు అందమైన రంగులతో కూడిన రంగవల్లికలు వేసి ఆకట్టుకున్నారు. అయితే పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న నేటి యువతకు ఈ చిన్నారులు ఆదర్శంగా నిలుస్తున్నారు. బేర్కూరు మండలం తిమ్మాపూర్ శివారు తెలంగాణ తిరుమల దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని అనంతరం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోదా రంగనాథ స్వామివార్ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోచారం శంభూరెడ్డితో పాటు బేర్కూరు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామంలో రంగనాయక స్వామి దేవాలయం గోదాదేవి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రంగనాయక స్వామి దేవాలయం గోదాదేవి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇందలవాయి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించిన కిషన్ అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. దీంతో సోమవారం నగరంలోని గంగాస్థాన్లో అంత్యక్రియలు నిర్వహించగా ఏసీపీ రాజా వెంకటరెడ్డి, డిచ్పల్లి సిఐ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అంత్యక్రియల నిమిత్తం పోలీస్ శాఖ 30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఇందలవాయి ఇన్ఛార్జి ఎస్ఐ ఎం సత్యం, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి షకీల్ పాషా, ఇందలవాయి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా ఆసుపత్రిలో మారని దుకాణాలు ముగ్గుల కోసం ఆకర్షిస్తున్న రంగులు, కొనుగోళ్లతో కిక్కిరిసిన షాపులు. చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.